తెల్లవారుజాము 4 గంటల బ్రహ్మముహూర్త పూజకు అందరం వెళ్ళాలని చెప్పాను. మీ అందరం వెళ్ళొచ్చేసాం. ఓ ముఖ్యమైన పనుండి దేవుడి కన్నా ముఖ్యమైన పని ఏమిటో? మూడు రోజులుగా మీరు మామూలుగా లేరు. సమస్య ఏంటో నాకు తెలీదు. నాన్నగారి మనసు నొప్పించకుండా నడుచుకోండి. అంతా సక్రమంగా జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే నేను తట్టుకోను. అందరూ వెళ్ళి మీ బట్టలు మూటలు కట్టండి. ఎందుకు? చెరువుకు తీసుకెళ్లి ఉతికి పెడతావా? బట్టల దూరం కాదు తమ్ముడు, మీ అందరినీ ఉతికి పారైపోతున్నాను. ఇన్నాళ్ళు మా అన్నయ్య మొహం చూసి మిమ్మల్ని అందరినీ వదిలేశా. ఏ రోజైతే మా అన్నయ్య మీ అన్నయ్య మీద కోపడ్డాడో అదే కారణంగా పెట్టుకుని మీ తొట్టి గాంగిని తరిమైపోతున్నా. నోట్లేదు అంటుకుంది. నోట్లో అంటుకుందా? ఏముందిరా నోట్లో? గురుగారు మీ కుటుంబంతో మా కుటుంబానికి ఎలాగైనా సరే లింక్ ఇచ్చేయండి. నేను లింక్ ఇవ్వాలా? ఈ సత్యమూర్తి గురించి మీకేం తెలుసు? మా తాతయ్య ఆ కాలంలోనే 1000 మందికి అన్నం పెట్టేవారు. హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడా? ఈ సత్యమూర్తి సౌండ్ ఇద్దరు ఆడపిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. మా కుటుంబానికి సిగ్గు మానవరా లుంగీ షర్టు. అప్పుడు చెడ్డి బనే లేపరు మరి సౌండ్ పడిపోయారేంటి? మీ సౌండ్ విని వాళ్ళు పడలేదు సార్. మరి ఒక్కసారి కిందికి చూడండి. మీ కుటుంబంలో సిగ్గు మానవ గురించి చెప్పారు కానీ అండర్వేర్ వేసుకోవాలని చెప్పలేదా సత్యం? అయ్యో, అక్కడ ఊరకొక్క మాంసం కోసం నాకేసో చూస్తుందిరా. అందరూ కవర్ చేయండి రా. హలో, ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేసా? వెంటనే 5 లక్షలు డబ్బులు తీసు. అయ్యో, 5 లక్షల రూపాయల? 5 లక్షలకి నేను ఎక్కడికి పోతానండి? అయ్యో, ఆయన్ని చేయకండి, దయచేసి వదిలేయండి. ఏమైందమ్మా? ఆయన్ని చేసుకుని పడరాని పాటలు పడుతున్నాను అన్నయ్య. వ్యాపారం చేస్తానంటే నా నగలన్నీ అమ్మేశారు. ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారం దగ్గర 10 రూపాయల వడ్డీకి తీసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు కడితేనే కానీ ఆయన్ని వదలని బెదిరిస్తున్నారు అన్నయ్య. సరే ఏడవద్దు, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు అడిగిన డబ్బు మా బాబా అన్నం పోలేదు, మైకం అంతే. అట్లే పండ్రా. మార్కెట్లు లారీలు అంటూ శ్రమపడే కంటే కదలకుండా చేసే ఈ కందు వడ్డీ వ్యాపారం చాలా బాగుంది. రేయ్ కట్లేపగా, 6 గంటలో 5 లక్షలు తీసుకొచ్చావంటే నువ్వు బాగా డబ్బును వాడివే. ఇంకో 5 లక్షలు కావాలి, తీసిరా. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? వడ్డీ వసూలు చేయడానికి 5 సుమోలు, 50 మంది రౌడీలు, మటన్ బిర్యానీ, మనిషికి ఒక ఆఫ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే న్యాయంగా ఉంటే కుదరదు. వెళ్ళు 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 వెళ్ళి త్వరగా తీసుకొచ్చే. నేను ఎవరు తెలుసా? నా పదంటూ తెలుసా? నా మీసాలు రెచ్చగొట్టకు. త్వరగా 5 లక్షలు తీసుకొచ్చే. వెళ్ళు. బాబు, నువ్వేంటి ఇక్కడ? మీకేదో సమస్యని. వద్దు బాబు, తప్పుగా మాట్లాడుతున్నారు. డబ్బు వెంటనే రెడీ చేయ. పద. నన్ను ప్రయత్నించమంటారా? వద్దు, చాలా చెడ్డవాళ్ళ ఉన్నారు. అయ్యో, అన్నయ్యని మీరు కొంచెం తక్కువగా అంచనా వేశారు. ఆయన పవర్ ఏంటో మీకు తెలియదు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అయ్యో వద్దు, నాకు అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం అండి. మీ స్టైల్లో కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వీరభద్రం కులాసారా? నా పేరు వీరేందర్. నీ 2 చేతులు మెలిపెట్టి ఒక్క తన్ను తన్నేననుకో, వెన్నెముక విరుగుతుంది. వీరేంద్ర నాకు ఇచ్చింది పంచింగ్ ఐటమా? నీ చేతులు మాత్రం నా చేతుల్లో ఉంటాయి. బాబు ఆయన అన్నయ్య ఆ మేసాలైట్ చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకోండి బాబు అంటూ దీనంగా వేడుకుంటుంటే వాడి మొగం చూసారా? మన్ను తిన్న పాములా ఉంది. ఒక్క గుద్దు గుద్దేననుకో, గుండె పగిలి చస్తావు. అయ్యా, అన్న ఇప్పుడేం చెప్తున్నాడంటే నీకు మనసు లేదా అని అంటున్నా. కరెక్ట్ గా పట్టేశారు.
నీ 2 కాళ్ళని 4 ముక్కలుగా నరికాననుకో ఊరూరు తిరిగి తప్పులు చేయవు కదా. కంట తడి పెడుతున్నాడు ఏమిటి వాడు? అన్నయ్య రిక్వెస్ట్ చేయడం మొదలెడితే అనకొండ కూడా ఏడుస్తుందండి. ఇంకి గొట్టంగడో లెక్క. తెలియక తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను క్షమించండి అయ్యా. నువ్వు వచ్చినట్టు మాట్లాడేశాను. ఇప్పుడే అర్థమైంది హీరో ఎక్కడా, విలన్ ఎక్కడా అని. ఇదిగోనండి మీ డబ్బు. ఈయన్ని పంపించొస్తానండి. సార్ రండి. చిట్టి, మీ ఊరి చుట్టుపక్కల ఉండకూడదన్నారు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేశారు. మీకు నార్త్ ఇండియా వచ్చే ఐడియా ఏమైనా ఉందా? చలో నార్త్ ఇండియా. అన్నయ్య ఆయన వదిలేసారా? ఆయనకేం కాలేదు కదా? కంగారు పడకమ్మా, మీ ఆయనకి ఏమీ కాలేదు. స్పృహ తప్పాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ నాకు చెప్పకమ్మా, వీరేంద్రుడికి చెప్పాలి.